వంటింటి చిట్కాలు. అల్లం వెల్లుల్లి ముద్దను ఎక్కువగా కూరలలో వాడుకునేవారు ప్రతిరోజు నూరుకునే ఇబ్బంది లేకుండా వారానికి సరిపడా ఒకేసారి 2 వంతుల అల్లానికి 1 వంతు వెల్లుల్లి రేకులు వేసి ముద్దగా నూరి ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి ఫ్రిడ్జ్లో దాచుకుంటే ఎంతో సమయం, శ్రమ ఆదా అవుతుంది. సాధారణంగా మనం కూరగాయ ముక్కలు కోసి అందులో నీరు పోసి పొయ్యి మీద పెట్టి ఉడకబెడుతూ ఉంటాం. అందువలన మనం ఎంతో ఇంధనం నష్టపోతాం. అలా కాక పాత్రలో ముందు నీటిని వేడి చేసి బాగా వేడెక్కాక చిటికెడు ఉప్పు వేసి కలిపి ఆ పైన కూరగాయ ముక్కలు వేస్తే అవి తేలికగా త్వరగా ఉడుకుతాయి. విటమినులు కూడా నష్టం కావు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలలో మనకు కంటికి కనిపించేవి, కనిపించనివి క్రిములు ఎన్నో ఉంటాయి. కొంచెం నీటిలో వెనిగర్ కానీ ఉప్పు కానీ కలిపి కరిగించి అందులో ఈ తరిగిన ముక్కలు వేసి ఓ పావుగంట ఉంచితే క్రిములు లేని కూరగాయ ముక్కలు మనకు లభిస్తాయి. చల్లని నీటిలో 2 చెంచాల ఉప్పు వేసి కొబ్బరి చిప్పలను అందులో ఉంచితే పాడు కావు. ఇలా రోజు నీరు మారుస్తూ 10-15 రోజుల పాటు చెడిపోకుండా కొబ్బరిని దాయవచ్చు. పెరుగు తోడుకోకుండా నీళ్లుగా ఉంటోంది, ఏం చేయాలో అనుకునేవారు ఈ చిట్కా ప్రయోగించి చూడండి. ఓ పెద్ద గిన్నెలో నీరు పోసి వేడి చేసి తోడుకొని పెరుగున్న గిన్నెను ఆ వేడినీటి మధ్యన ఉంచి నీళ్లను మరగబెట్టండి. ఆ పైన పెరుగు చక్కగా గట్టిపడుతుంది.